హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ముఖ్యంగా కొడాలి నాన్నగారి ఇష్యూ తెలుసు. కొంచెం హెల్త్ బాగోక ఆయన హాస్పిటల్లో చేర్చారు. దానికి సంబంధించి ఆ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, ముఖ్యంగా టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అంటే రేపు పొద్దున అరెస్ట్ అంటే కనుక హార్ట్కి సంబంధించి సర్జరీ చేయాలి అవేళ అంటారు. ఇలాంటివన్నీ రకరకాలుగా, అంటే ఒక ఆరోగ్యానికి సంబంధించి ఒక అనారోగ్యం బారిన పడే హాస్పిటల్లో చేరినటువంటి మాజీ మంత్రికి సంబంధించి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు, వీటిని ఎలా చూడాలి, ఎలా చూడొచ్చు? రెండు కళ్ళతో చూడడం, రెండు చెవులతో వినడం, మూసుకుని కూర్చున్న వాళ్ళు కూర్చోమండం, లేదంటే అలా మాట్లాడే వాళ్ళు మాట్లాడమండం, అంతకని ఇంకేం లేదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఏ ప్రాతిపదిక మీకు వచ్చింది? ఆ రోజు చీఫ్ జస్టిస్ గారు అడిగిన మాట ఏంటంటే, విల్ యూ బీ కన్సిడర్ దిస్ పర్టికులర్ ఇష్యూ యాజ్ ఎ మెర్సీ గ్రౌండ్స్ ఆన్ మెరిట్ గ్రౌండ్స్. మెరిట్ గ్రౌండ్స్ అయితే ఈ జన్మకు బెయిల్ రాదు. మెర్సీ గ్రౌండ్స్ అంటే హెల్త్ హజార్డస్. ఈ రాజకీయ నాయకులు ఏమైనా అచ్చని పచ్చపూసలో ప్రతివాడు ఆ రోజు వచ్చేకల్లా ఆ కోట శ్రీనివాసరావు కల్లా హాస్పిటల్లో జాయిన్ అవడమే కదా. అయితే వీళ్ళు ఏమైనా తక్కువ వల్ల పోలీసులు లెగేసుకుని పోగేసుకుని ఫస్ట్ తీసుకెళ్ళి మెడికల్ టెస్ట్లే కదా. మేజిస్ట్రేట్ గారి ముందు ప్రజెంట్ చేసి ముందే మెడికల్ టెస్ట్లు తోటకూర బీపీ షుగర్ లేకుండా ఎవడన్నాడు ఈ రోజుల్లో. ఆ తోటకూర తినుకొని బతికిన వాళ్ళు 190 మంది ఉన్నారు. ప్రతి వాడికి బీపీ షుగరే. ర్యాండమ్గా మనిషిని తెప్పించి మనిషిని చూస్తే అది గ్యారంటీగా బీపీ షుగర్లు ఉంటాయి. దానితో ఈ కొనుక్కోడు వ్యాధులు రాజకీయ నాయకులకు ఖచ్చితంగా అవకాశం వచ్చినప్పుడు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాల్ని మనం డిఫరెంట్గా ఎలా పోర్ట్రేట్ చేయొచ్చు. మనకి మొత్తం భౌగోళిక ఛానళ్ళు ఉన్నాయి, ఈ తపేల మీడియా ఉంది కాబట్టి మనం ఏది చెప్పినా అది శిలాశాసనం, ప్రజలు నమ్ముతారు అన్నది వాళ్ళ నానుడి. ఇప్పుడు మీకు వల్లభనేని వంశీ కేసు, పోసాని కృష్ణమురళిది కేస్ స్టడీలు ఇవాళ. వల్లభనేని వంశీ అసెంబ్లీలో మాట్లాడిన అసందర్భ పేలాపనకి నిజంగా మనోభావాలు అనుకున్నప్పుడు, చేతనైతే రెడ్ బుక్లు రాశాను నీ పేరుగో అరెస్ట్ ఇగో, మా అమ్మని అంటావా మా నాన్న అంటావా అంటే దాన్ని ఒక లెవెల్లో మాట్లాడాలి, ఒక లెవెల్లో డిస్కషన్ చేద్దాం. ఇదే పోసాని కృష్ణమురళి ఆడపిల్లలతో ఇలాగిన మాడతాం, చిన్నపిల్లల విషయాలు మాడతానే కేసెట్ మాట్లాడదాం. అంతేకాని నంది పంది అవార్డులకి వచ్చింది, పంది అన్నాడు, కింద అన్నాడు, ఇవన్నీ మనకెందుకు సార్ అవన్నీ? వాట్ వై వీఆర్ ఆల్ కనెక్టెడ్. అదే బాలకృష్ణ గారు కాలి దూడితో పోల్చాడు మాకు అత్యున్నత పురస్కారాన్ని భారతరత్నని. దానికైతే అసలు ఎవ్వరు బానోభావాలు గాయపడిపోవు, వీళ్ళకి వస్తే గాయపడి. అది కొడాలి నానికి ఇప్పుడు వచ్చేసరికల్లా కొడాలి నాని లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అది అందరికీ తెలుసు. ఇవాళ అదే లాంగ్వేజ్ ఇష్యూతో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన రీజన్ కూడా అదే. ఎవరెవరు ఆయన్ని ఎలా మాడారో దానివల్ల ఆయన మనోభావాలు ఎలాగైనా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళకి తెలుసు బాగా. అరే తురేలు మాట్లాడే కొడాలి నానిని ఏ లాంగ్వేజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్లు మాట్లాడితే ఆయన మనోభావాలు గైమే తెలుగుదేశం వదిలిన ఉదంతాలు ఒకసారి పరిగణలో తీసుకుంటే ఆయన లాంగ్వేజ్, ఆయన భాష విషయంలో అందరికీ అర్థమవుతుంది. అంచేత ఇవాళ నిజంగా ఆయన భాషకి వీళ్ళ బాధ అంతా ఏంటంటే, ఎవరైనా తిట్టారు కొట్టారు పొడిచారు అనేది చిన్నపిల్లల దగ్గులు. ఇప్పుడు ఎవరండి మీరు, నేను ఇద్దరు ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్, మన ఇద్దరం చదువుకుంటున్నాం. ఈ మీ కెమెరామెన్ కూడా మన క్లాస్మేటే. మనం ఆడి పెన్సిల్ లాక్కున్నాం లేదా ఆడి పెన్ లాక్కున్నాం అని ఆడు చిన్నప్పటి నుంచి పగబట్టేసి ఒక ఐఏఎస్ ఐపీఎస్ చదివి ఆడ ఐపీఎస్ ఆఫీసర్గా జిల్లాకు వచ్చి ఫస్ట్ మిమ్మల్ని నన్ను అరెస్ట్ చేస్తే ఎలాగుంటుందో అలా రెడ్ బుక్ పరంగా అలాగే ఉంది. జెన్యూన్ రీజన్తో ఇది కరెక్ట్ రీజన్. ఎలాంటి అరెస్ట్ చేయండి, తప్పేం కదా. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేసే హక్కు ఎందుకు ఉంటుందంటే తప్పు చేస్తే. అంతేగాని నువ్వు చిన్నప్పుడు మెండర్ లాక్కున్నావు, నువ్వు అల్లప్పుడు ఆ మాట అంటావా, నా గుండెకి గాయమైంది, అది కూడా వాళ్ళ శ్రీకాకుళంలో ఒక కేసు పెడితే అవును అలాగే అన్నాడు అని కేసులు పెడతానంటే మీ ఇష్టం కానివ్వండి. అంటే వైసీపీ హయాంలో కూడా చాలా వరకు అలాంటి కేసులు జరిగాయి. ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రజలు దేనికి ఇస్తారు మ్యాండేట్? ఆడు అదే పని చేసేయడం నచ్చక మీకు ఈ మ్యాండేట్ ఇచ్చారు, మీరు అదే పని చేస్తే అంటే ఇది ఇంకా కొనసాగుతుంది. కామా ఫుల్ స్టాప్లు పెట్టడం అంటే ప్రజలే కదా అవతల వాళ్ళు. 5 సంవత్సరాలతో వాళ్ళు ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో చూపించారు కదా. సినిమా 151 ఇచ్చినోడికి 11 ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన అతిరథ మహారాజుడివి, నీకు కన్నా తీసిమార్కాని లేడు, నువ్వు అపార అనుభవం కలిగినోడివి, రాష్ట్రాన్ని ఇలా అట్టును తిరగేస్తావు ఇచ్చి మీకు 23 ఇచ్చారు కదా. ఇవన్నీ చూస్తున్న పరిణామాల్లో మనం ఏం చేయాలి? పరిణామాలు ఇలా ఉన్నాయి, మనకు అనుగుణంగా ఉన్నాయా లేదా, దీన్ని బట్టి మనం ఏం చేయాలా, ఈ 5 సంవత్సరాలు మనకు గవర్నెన్స్ వచ్చినప్పుడు అన్నది ఆలోచించాలి. అంతేకాని నేను ఇందాక చెప్పిన ఐఏఎస్ కథలాగా
నిన్ను జైల్లో పెడితే కానీ నాకు మనశ్శాంతి లేదు, ఎందుకంటే ఇక్కడ ఏం పని చేయాలో అర్థం కావట్లే. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఈ 10 నెలల పొద్దుంది, ఏం పని చేయాలో చెప్పడం మానేసి అన్ని పనులు చేస్తానని తీరు కూర్చుని తారలేడు, ఎందుకు పనులు చేస్తానంటే ఏమవుతుంది? చేత కొడాలని అరెస్ట్ చేస్తారు. దేనికి అరెస్ట్ చేస్తారు? ఆయనలో ఒక మినిస్ట్రీలో అవకతవకలు ఎస్టాబ్లిష్ చేయండి. ఆయనకన్నా తర్వాత లేటెస్ట్ మినిస్టర్ పేరునానే కదా, పేరునానికే దిక్కులే. సివిల్ సప్లైస్ కేసు ఒకటి ప్రూవ్ చేయాలి. ఈయనకన్నా ముందు తెరబడిపోయిన కేసులు అంటే తీసి ఏ సబ్జెక్ట్ మీద పెడతారు. ఏమనంటే నువ్వు మాట్లాడిన భాష అవును, అదే ఇదే. ఏమనుకోలేనమ్మా డొంకట్టు కేడిసిందంటే ఇదే. అంటే ఇది పూర్తిగా వ్యక్తిగతమేనండి, వ్యక్తిగతమే. ఇప్పుడు ఈ ఎలక్షనే డిమార్క్ చేసి ఎలక్షన్కి వెళ్ళారు. క్రిస్టల్ క్లియర్గా చెప్తా. ఇప్పుడు 4 ఆవులు పులి కథ చదివారు కదా మీరు చిన్నప్పుడు. పులిని మేము చంపలేమని అన్ని దేనికి దండం పెట్టుకుని మా 4 జట్టు కట్టుకి ముందుకు వెళ్ళారు. అది పులే. ఏనుగు చచ్చినా బతికినా 10,000 అన్నది చిన్నప్పటి నుంచి చదువుకుంది అదే జగన్మోహన్ రెడ్డి. మీరు కాదని మీ అంతటి మీరే ఒప్పుకొని మళ్ళీ ఆశ్చర్యం మాకు 164 వచ్చాయి కాబట్టి అలా అంతా చూసేస్తామంటే చూడండి. మరి వీరి రాజకీయ అపార అనుభవం ఇవన్నీ కూడా ఇక్కడ కౌంట్లోకి తీసుకోండి సార్. మీరు కౌంట్లో తీసుకుని అధికారులు 2 సార్లు ఇచ్చారు. మొదటిసారి మడతెట్టేసినా సరే 2సారి ఇచ్చారు కదా. మరి ఎందుకు టీడీపీ సోషల్ మీడియా అలా రెచ్చిపోతుంది? కృష్ణ గారు సినిమా ఎప్పుడైనా చూసారు? వజ్రాయుధం తెలుసండి, రాఘవేంద్రరావు గారు. రెచ్చిపోతాను అంటే లాస్ట్కి చచ్చిపోతాం అని చెప్తాడు. రెచ్చిపోయేవాడు ఎప్పుడైనా చచ్చిపోతాడు. ఓకే అండి సార్, ఒకటి చెప్తున్నా. నేను చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా, మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆద్యంతం ఆయన రాజకీయ అరంగేట్రం నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. చిన్నతనం నుంచి నాకు రాజకీయాలు అంటే చాలా ఇష్టం. ఆయన ఈరోజు ఆయన శైలికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు లేదా మీరే చెప్పండి. ఆయన అడ్మినిస్ట్రేషన్లో, ఆయన గవర్నెన్స్లో ఇట్లా ఎప్పుడైనా చూసాం మనం చంద్రబాబు నాయుడు గారిని. చాలా విషయాలు చూస్తే అదే అనిపిస్తుంది కదా. అవును. సో యాక్చువల్గా ఆయన ఈజ్ నాట్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్. ఇది వాస్తవం. ఎందుకు అంత మార్పు అంత సడన్ గా మీకు వచ్చాడు? ఈసారి మనకు ఒక మాట చెప్పనా, వెనకొచ్చిన తోక కన్నా ముందు వచ్చిన కొమ్ములు వాడని సామెత కదా. అవును. వాడిగా ఉన్న కొమ్ములు చూసి దానిలో వేడి ఉందనుకుంటే ఒరిజినల్గా ఆవులాంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎగ్జాక్ట్లీ. దానికి సడన్గా కొమ్ములు తీసుకొచ్చారు లోకేష్ గారు లాంటి వ్యక్తిని. సో కుర్రతనంతో ఆయన యంగ్ అండ్ రెవల్యూషనరీ అండ్ రబల్ టైప్లో పనిచేస్తే ఎలా ఉంటుందో ఒకసారి తెలుగుదేశానికి చవి చూపిద్దామని చూస్తున్నాడు. తెలుగుదేశం లెగసీ ఏంటంటే, మీరు ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగుదేశంలో సెటిల్నెస్. ఎగ్జాక్ట్లీ సార్. అలలు కూడా అలా నిలకడగా అలా వెళ్తున్న ప్రవాహం, నదీ ప్రవాహంలో చూసినారు తెలుగుదేశానికి స్థితప్రజ్ఞతతో. ఎందుకంటే తెలుగుదేశానికి కన్సిడరేషన్ ఎప్పుడు ప్రజలే ఇస్తారు. రామారావు గారి ఆయన నుంచి కూడా ఒడిదుడుకులు ఎదుర్కొన్న తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడుతున్న ప్రతిసారి కూడా మనం ఒక అగ్రెసివ్ పాలిటిక్స్ కాకుండా ఒక సెటిల్ పాలిటిక్స్ కావాలి అనుకున్నప్పుడల్లా తెలుగుదేశం ఆవిర్భవించింది. ఇది గమనించుకోండి. అది కాదు నాకు అగ్రెసివ్ అన్నప్పుడు పులిని చూసి నక్కవాత పెట్టుకుంటే చాలా కష్టం. ఏమంటే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ అంటూ ఉంటారు. బాబు గారి దగ్గర కూడా ఏమైనా కోటరీ పనిచేస్తుందా? ఇలాంటి వాటికి మీకు ఆయనే ఉంటే తెల్లచీరనో సామెత ఉంటుంది. ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రాంతీయ పార్టీ ఆయనలోనే అన్నీ ఉన్నాయి సార్. మీకు మళ్ళీ చెప్తున్నా, ఒక ప్రాంతీయ పార్టీ అంటే వ్యక్తి చుట్టూ తిరిగే రాజకీయం. వ్యక్తికి వీడు వాడు ఆడు అన్నది పదాలు ఉండవు. వ్యక్తి యొక్క శక్తే ప్రాంతీయ పార్టీ. అది జగన్మోహన్ రెడ్డి అవనండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అవనండి, వీళ్ళు ముగ్గురు ప్రాంతీయ పార్టీ అధినేతలు. ఈ ఒక ప్రాంతీయ పార్టీ అధినేత ఎంతసేపు నిరంతరం నెక్కచ్చిగా నిటారుగా నిలబడి ఉన్నాడు. ఓటమి నాదే, గెలుపు నాది అని. ఇంకోళ్ళు ఓటమి నాది కాదనుకోవాలంటే ఏం చేయాలి? ఓటమే కాదు, నాకు గెలుపే కావాలనుకుంటే నూరా ఈ నూరా అన్న ఫార్ములాలో వ్యక్తి యొక్క వ్యక్తిత్వం డౌన్ సైజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు అలా నెక్కడగా నిలబడుతూ 14 సంవత్సరాల రాజకీయ శ్రతప్రజ్ఞతలో నేను గెలుపు, నేను ఓటమి ఇది ఎప్పుడు ఆయన ఏమి అమ్మ బాబాయ్ అనుకోవట్లే. అంచేత ఏమంటుంటే వీళ్ళకి ఆ కంపారిటివ్ పాలిటిక్స్లో మనం గెలవాలి అంటే నాకు తోడు కావాల్సి వస్తుంది. కానీ నా ఇంత అనుభవంలో ఏమీ లేకుండా వీళ్ళ నాన్న స్థాయినే నేను ఎదురిస్తున్నాను అన్న దగ్గర నుంచి పిల్లొచ్చి గుడ్డు నెక్కిరించిందా అన్న సామెతకి పరిమితం అయిపోతున్నానా అన్న లోపట బడబాగిన ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి. సో ఆ కంపారిజన్స్లో ఏమవుతుంది, ఇప్పుడు ఎవరికైనా అందొచ్చిన కొడుకు, అందిరాని కొడుకు అని కంపారిజన్ ఉంటుంది. అందొచ్చిన కొడుకు ఏంటి, చదివించుకున్నాను, ఆయనకి చదువు లేదని అవహేళన చేస్తున్నాను, రాజకీయాల్లోకి తీసుకోవచ్చు, రాజకీయాల్లోంచి ఎదుగుదల కనబడాలి కదా. మనం ఒక హాప్ ఓవర్ క్రియేట్ చేస్తేనే కానీ సస్టైనిటీ లేదు. అంటే ఉదాహరణకి ఎమ్మెల్సీ చీఫ్ మినిస్టర్ చేసిన నెక్స్ట్ ఓటమి, మళ్ళీ ఇంకా మనం కూటమి కడితేనే కానీ మా అబ్బాయికి కూడా ఇదే పరిస్థితి అన్నది ఒక ప్రక్షాళన ఉంటుందా? ఉంటుంది. ఎందుకుంటుంది? ఖచ్చితంగా. అది లేదనుకోండి, రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు గారి కొడుకు లోకేష్
ఎవడ్రా మరి మాడేది అన్నది రాజకీయంలో కంపారిజన్స్ కనబడతాయి. ఖచ్చితంగా, లేదంటే మళ్ళీ ఖచ్చితంగా. నాకు మరి శశిధర్ రెడ్డి గారి, నాకు సూర్యప్రకాష్ రెడ్డి, కోటల సూర్యప్రకాష్ రెడ్డి, నాకు పి జనార్దన్ రెడ్డి కొడుకే అనుకుంటే అది రాజకీయం కాదు కదా. ఎస్ సార్, అవును. మీకు అర్థమవుతుందా? సో ద ఒరిజినల్ అబిలిటీస్ అండ్ క్యాపబిలిటీస్ అండ్ డైమెన్షన్స్ ఈ పొలిటికల్లో మలుచుకోవడం, ఆ డైమెన్షన్స్ ఎప్పుడు మలుచబడుతూ ఉంటాయి. అది ప్రాంతీయ పార్టీలో అవి ఎవరు ఎలా మలుస్తున్నారు అన్నది ప్రత్యక్షంగా ప్రచురుడు గమనిస్తూ ఉంటాడు. అంటే వైసీపీ ఎలా చూస్తుందంటారు ఇది? అంటే ఏం చేస్తుంది? చూసినా వాళ్ళు ఏం చేయలేరు. వ్యాఖ్యలు ఏం చేయరు. వైసీపీ చూడడం వేరు, జగన్మోహన్ రెడ్డి గారు చూడడం వేరు. ప్రశ్న చాలా క్లియర్గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిణామాలు ఎలా ఉంటాయంటే మీకు ఒకటే చెప్తా సార్, మీరు సీనియర్, మీరు గమనించండి కావాలంటే. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చూశారు, రామారావు గారు రాజకీయం చూడండి, రాజశేఖర రెడ్డి గారు రాజకీయం చూడండి, జగన్మోహన్ రెడ్డి రాజకీయం చూడండి. మీకు ఇందులో నలుగురిని నేను ఎప్పుడు కంపేర్ చేస్తాను. ఈ నలుగురిని నేను కంపారిజన్ చేసుకునే దగ్గర ప్రజలే దేవుళ్ళు, ప్రజలే దేవాలయం అన్నది ఎన్టీ గారు. రాజశేఖర రెడ్డి గారు ఆయన జీవితంలో ఓటమెరిగిన నాయకుడు, ఎమ్మెల్యేగా, ఎంపీ గారిని. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఆవిష్కరించబడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల చేత ప్రజల వలన కొరకు అన్న ప్రజాస్వామ్య అబ్రివేషన్కి ఒక టాలెస్ట్ లీడర్గా నిలబడగలిగాడు. మామూలు చరిష్మా కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి నాన్నగారి నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నాన్నగారు మరణాంతరం ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నప్పుడు 67 సీట్లే. కానీ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజానాయకుడు, ప్రజల చేత ప్రజల వలన కొరకు ప్రభుత్వాలు, మీరు రామారావు గారి ప్రభుత్వం చూడండి, జనతా వస్త్రాలు, ₹2 కిలో బియ్యం, నిరంతరం ప్రజల కోసమే. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, ఫీజు రీయింబర్స్మెంట్, ఇలాంటివన్నీ నిరంతరం ప్రజల కోసం. ఆరోగ్యశ్రీ గురించి నేటికి కూడా ఎలుగెత్తి మాట్లాడే వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పటికీ మాట్లాడాలి సార్. ఎందుకంటే మీరు మీకు ఒకటి గుర్తుంచుకోండి, ప్రభుత్వ ప్రాథమిక ధ్యేయం విద్య, వైద్య, ఆరోగ్యం తప్ప ఇంకే పని వాళ్ళకు ఉండదు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లైట్లు వెళ్ళగాలి, వీధి లైట్లు, వీధిలో రోడ్లు, ఇవి తప్ప వాళ్ళకి ఇంకేమైనా పని ఉందంటే అసలు వాళ్ళతో మాట్లాడడం టైం వేస్ట్, పక్కకి ఆడుకోండి అని చెప్పాలి అడిగి. అది ఎవడైనా సరే ఇది ఎప్పుడైతే ఆడు ఎంఫసైజ్ చేయకుండా, ఫోకస్ చేయకుండా ఆడు పని చేస్తున్నాడో అది దమ్మిడికి పనికిరాని గవర్నమెంట్ కింద అభివర్ణించండి. సంపద సృష్టి అంటారు వీళ్ళు ఏమన్నా. అవన్నీ భౌగోళిక కబుర్లు, అవన్నీ పక్కదీమనండి, వాస్తవం ఆడను. సో మీరు ఈ కంపారిజన్స్లో చంద్రబాబు నాయుడు గారు కూడా తన్ని తాను ఆవిష్కరించుకోవడానికి, అంటే పార్టీ రామారావు గారి దగ్గర నుంచి ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు, పార్టీని నిలబెట్టుకున్నాడు, కష్టపడ్డాడు, 2 సార్లు గెలిచారు. తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజానాయకుడి కింద ఆవిష్కరించబడితేనే కానీ సమైక్రాష్ట్రం విడిపోతేనే కానీ ఆయన ముఖ్యమంత్రి కాలేపాడు. ఆల్మోస్ట్ 20 years. ఆయన విజన్ 2020 కలగన్నాడు, అందరూ ఎగ్జిక్యూట్ చేయగలిగారు, కానీ ఆయన లేడు, ఆయన ప్రెజెన్స్ లేదు. అవునంటారు కదంటారా? ఇప్పుడు ఎప్పుడైతే మీకోసం నా కోసం అని యాత్ర చేసి అయినా ప్రజల కోసం అనుకున్న దగ్గర, ప్రజల కోసం అన్న దగ్గర ఏదైతే చేశాడో అది ఎగ్జిక్యూషన్స్ ఫెయిల్యూర్ కాబట్టి ఆయన 23 ఇచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆ మాట మీరు అడగవచ్చు, ప్రజల కోసం అన్న దగ్గర 5 ఏళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డిని 11 ఇచ్చి కూర్చోబెట్టరు అంటే. ఈ కంపారిజన్స్లో మీరు ఒక్కసారి గమనించుకోగలిగితే ప్రజా ప్రతిస్పందనలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఎలా ఉంటున్నారు ప్రజలు, ఇదే చంద్రబాబు గారు అరెస్ట్ చేసినప్పుడు కూడా ప్రజలు ఏమైనా స్పందించడం చూశారు. ఇదే కంపారిజన్ ప్రజానాయకుడికి గెలుపోవడం. గారి దగ్గరికి వచ్చినప్పుడు కానీ మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు చంద్రబాబు గారు నంద్యాలలో అరెస్ట్ చేసి జైల్లో పెట్టేదాకా మీరు చూసుకుంటే, ఒక్క చిలకలూరుపేట దగ్గర అనుకుంటా పాపం శ్రవణం ఆయన ఇబ్బంది పడి 10 మందిని తీసుకెళ్ళి గలావ చేసాడు తప్ప ఇంకెవడైనా ఎక్కడైనా అడ్డుకున్నాడా? ఈ కంపారిజన్ చూడండి నాయకుడికి. అంటే జనాల్లోంచి వచ్చే ప్రజానాయకులు ఆల్వేస్ అలా పెడస్టల్ మీద ఉంటారు. రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. నాయకుల్లో విపరీతమైన రాజకీయ కోణాలు, చిత్రతో ఉన్న వ్యక్తుల్లో చంద్రబాబు గారు ఇక్కడ ఉంటారు అంతే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.